Welcome to Core Steps Education. Hi, hello. Welcome to Core Steps Education and also our English Master Course. మనం లాస్ట్ క్లాస్లో యూనిట్ 1 ఇంగ్లీష్ ఫౌండేషన్ చాప్టర్ 2 ఆల్ఫాబెట్ సౌండ్స్ ప్రొనౌన్సియేషన్లో ఫస్ట్ పార్ట్ చూసాం అండ్ ఈ క్లాస్లో దాని కంటిన్యూషన్ మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఓవెల్స్, కాన్సనెంట్స్, మల్టిపుల్ సౌండ్స్ ఆఫ్ లెటర్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్చుకున్నాం. క్లియర్ బేసిక్స్ మేక్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ ఈజియర్. అంటే మన బేసిక్స్ అనేవి క్లియర్గా నేర్చుకుంటే మనకి ఎగ్జామ్స్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. లాస్ట్ క్లాస్లో మనం సౌండ్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఇవాళ క్లాస్లో సైలెంట్ లెటర్స్. సైలెంట్ లెటర్స్ ఆర్ లెటర్స్ దట్ ఆర్ రిటన్ బట్ నాట్ ప్రొనౌన్స్డ్. అంటే సైలెంట్ లెటర్స్ని మనం రాస్తాం కానీ వాటిని ప్రొనౌన్స్ చేయము. ఏవైతే లెటర్స్ని మనం స్పెల్లింగ్లో రాస్తామో కానీ వాటిని ప్రొనౌన్స్ చేయము, అటువంటి లెటర్స్ని సైలెంట్ లెటర్స్ అంటాము. డిడ్ యు నో ఇన్ ఇంగ్లీష్ 60% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్లో మనం మ్యాక్సిమం అట్లీస్ట్ వన్ సైలెంట్ లెటర్ ఉంటుంది. మనం యూజ్ చేసే 60% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్లో అట్లీస్ట్ వన్ సైలెంట్ లెటర్ ఉంటుంది. సైలెంట్ లెటర్స్ గురించి ఒక పవర్ఫుల్ లైన్ చెప్తాను. సైలెంట్ లెటర్స్ డోంట్ స్పీక్ బట్ దే డిసైడ్ స్పెల్లింగ్. సైలెంట్ లెటర్స్ని మనం ప్రొనౌన్స్ చేయము కానీ అవి స్పెల్లింగ్ని డిసైడ్ చేస్తాయి. అంటే వాటిని ప్రొనౌన్స్ చేయము కానీ స్పెల్లింగ్లో మనం రాస్తాం. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని సైలెంట్ లెటర్స్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ సైలెంట్ కే. ఈ సైలెంట్ కే గురించి మనం చూసినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నైఫ్. ఇందులో నైఫ్ అనే వర్డ్లో కేని స్పెల్లింగ్లో రాస్తున్నాం కానీ ప్రొనౌన్స్ చేయడంతో ఎంతో స్టార్ట్ చేస్తున్నాం. సో హియర్ కే ఈజ్ సైలెంట్ లెటర్. అలాగే సేమ్ నీ అనే వర్డ్ తీసుకుంటే కేఎన్ఈఈ నీ తీసుకుంటే ఇందులో కూడా మనం ఎంతో స్టార్ట్ చేస్తున్నాం, ప్రొనౌన్స్ చేయడాన్ని ఎంతో స్టార్ట్ చేస్తున్నాం, కేని ఇందులో ప్రొనౌన్స్ చేయ. సో హియర్ కే ఈజ్ సైలెంట్ లెటర్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ నో, కేఎన్ఓడబ్ల్యూ నో తీసుకుంటే ఇందులో కూడా మనం ఎంతో ప్రొనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం కానీ కేని ప్రొనౌన్స్ చేయట్లేదు. సో కే ఈజ్ సైలెంట్ లెటర్. ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఈ రూల్ని గుర్తుపెట్టుకోవాలి. రూల్ ఏంటంటే కే బిఫోర్ ఎన్ ఎట్ స్టార్ట్. సో స్టూడెంట్స్ ఎన్కి ముందు కే అనే లెటర్ వచ్చినప్పుడు కేని మనం సైలెంట్ లెటర్గా వాడతాము. అంటే కేని ప్రొనౌన్స్ చేయము, ఎన్ నుంచి మాత్రమే మనం ప్రొనౌన్స్ చేస్తాము. లైక్ నైఫ్, నీ, నో ఇటువంటి లెటర్స్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, సైలెంట్ కేలో మనకు రూల్ ఏంటి? ఎన్కి ముందు వచ్చినప్పుడు కే అనేది సైలెంట్ లెటర్గా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సైలెంట్ బి చూస్తే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ క్లైమ్. ఈ క్లైమ్ అనే వర్డ్లో మనం బీని ప్రొనౌన్స్ చేయట్లేదు, అంటే బి ఈజ్ సైలెంట్ లెటర్. క్లైమ్ మాత్రమే చదువుతున్నాం, క్లైంబ్ అని మనం చదవట్లేదు, క్లైమ్ అని చదువుతున్నాం. సో స్టూడెంట్స్ మనం జనరల్గా దీన్ని క్లైంబ్, థంబ్, బాంబ్ అని చదువుతాం కానీ మనం ప్రొనౌన్స్ చేయాల్సింది క్లైమ్ అని మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే థమ్. ఈ థమ్లో సేమ్ మనం బీని ప్రొనౌన్స్ చేయట్లేదు, థమ్ అని మాత్రమే చదువుతున్నాం. సో హియర్ ఈజ్ ఆల్సో బి ఈజ్ సైలెంట్. నెక్స్ట్ బాంబ్ వర్డ్లో కూడా మనం బీని ప్రొనౌన్స్ చేయము, బాంబ్ అని చదవడం జస్ట్ క్యాజువల్గా మనం జనరల్ ప్రొనౌన్సియేషన్లో బాంబ్ అని చదువుతాం కానీ దట్ ఈజ్ రాంగ్. మనం దీన్ని బాంబ్ అని మాత్రమే చదవాలి, అంటే బి ఈజ్ సైలెంట్ లెటర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డెట్లో మనం దీన్ని కూడా జనరల్గా డెబ్ట్ అని చదువుతాం కానీ దట్ ఈజ్ రాంగ్. మనం డెట్ అని మాత్రమే చదవాలి, అంటే ఇందులో బి ఈజ్ సైలెంట్ లెటర్. ఈ వర్డ్స్ని చూసినప్పుడు మనకి ఒక రూల్ అర్థమవుతుంది. రూల్ ఏంటంటే బి ఆఫ్టర్ ఎం ఆర్ బిఫోర్ టీ. బి అనేది
ఎంకి తర్వాత అంటే ఎం తర్వాత బి వచ్చినప్పుడు కానీ లేదా టీకి ముందు బి వచ్చినప్పుడు కానీ బి అనేది సైలెంట్ లెటర్గా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద రూల్. ఎప్పుడైతే ఎంకి తర్వాత లేదా టీకి ముందు బి వచ్చినట్లయితే అక్కడ మనం బిని సైలెంట్ లెటర్గా యూజ్ చేస్తాము, బిని ప్రొనౌన్స్ చేయము. దిస్ ఈస్ ద రూల్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఈస్ సైలెంట్ జీ. ఈ సైలెంట్ జీలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సైన్, SIGN, సైన్. ఈ సైన్ అనే వర్డ్లో మనం దీనిని సైన్ అని చదువుతున్నాం, కాకపోతే ఇందులో జీ అనే లెటర్ని మనం ప్రొనౌన్స్ చేయట్లేదు. దీన్ని సిగ్న్ అని సైగ్న్ అని చదవట్లేదు కదా, సైన్ అని చదువుతున్నాం. అంటే ఇందులో జీ అనే లెటర్ ప్రొనౌన్స్ అవ్వట్లేదు. సో ప్రొనౌన్స్ అవ్వట్లేదు అంటే ఇదేమవుతుంది, సైలెంట్ లెటర్ అవుతుంది. సో హియర్ జీ ఈజ్ సైలెంట్ లెటర్. సేమ్ అలాగే ఇంకో రెండు ఎగ్జాంపుల్ చూస్తే డిజైన్, డిజైన్లో కూడా సేమ్ సైన్ అని చదువుతున్నాం, జీని ప్రొనౌన్స్ చేయట్లేదు. సేమ్ అలాగే నా అనే వర్డ్లో GNAW, నా అనే వర్డ్లో మనం ఎన్ నుంచి మాత్రమే ప్రొనౌన్స్ చేస్తున్నాం, జీని ప్రొనౌన్స్ చేయట్లేదు. అంటే హియర్ జీ ఈజ్ సైలెంట్ లెటర్. ఓకే స్టూడెంట్స్, ఇందులో రూల్ ఏంటంటే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే, జీకి తర్వాత ఎన్ అనే లెటర్ వచ్చినప్పుడు లేదా ఎన్కి ముందు జీ వచ్చినప్పుడు ఇటువంటి సందర్భంలో మనం జీని సైలెంట్ లెటర్గా భావించి జీని ప్రొనౌన్స్ చేయము. మనం ప్రొనౌన్స్ చేయట్లేదు అంటే జీని సైలెంట్ లెటర్గా చూస్తాము. ఓకే, ఏదైనా వర్డ్లో ఎన్కి ముందు జీ వస్తే మనం జీని ప్రొనౌన్స్ చేయము. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సైలెంట్ హెచ్. ఈ సైలెంట్ హెచ్లో మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే దట్ ఈజ్ ఆనెస్ట్, HONEST, హానెస్ట్. ఈ ఆనెస్ట్ అనే వర్డ్లో మనం హెచ్ని ప్రొనౌన్స్ చేయట్లేదు, ఆనెస్ట్, ఓ నుంచి మాత్రమే ఆనెస్ట్ అని చదువుతున్నాం. సో హియర్ హెచ్ ఈజ్ సైలెంట్ లెటర్. ఓకే, సేమ్ అలాగే అవర్, HOUR, అవర్లో మనం ఇక్కడ కూడా అవర్ అని మాత్రమే చదువుతున్నాం, అంటే ఓ నుంచి స్టార్ట్ చేసి ప్రొనౌన్స్ చేస్తున్నాం. అంటే హియర్ హెచ్ ఈజ్ సైలెంట్ లెటర్. సేమ్ అలాగే వాట్ అనే వర్డ్లో డబ్ల్యూని చదువుతున్నాం, హెచ్ని ప్రొనౌన్స్ చేయట్లేదు, WHAT, వాట్. ఈ వాట్లో హెచ్ అనేది సైలెంట్. మనకి ఇక్కడ ప్రొనౌన్స్ చేసినప్పుడు డబ్ల్యూ సౌండ్, ఏ సౌండ్, టీ సౌండ్ మాత్రమే ప్రొనౌన్స్ అవుతున్నాయి, అంటే మనకు వినిపిస్తున్నాయి. ఇక్కడ హెచ్ సౌండ్ అనేది మనకు వినిపించట్లేదు. హెచ్ సౌండ్ అనేది వినిపించట్లేదు అంటే హెచ్ ఈజ్ సైలెంట్ లెటర్. ఇందులో మనం ఏం గమనించామంటే, ఏదైతే హెచ్ అనే లెటర్కి తరువాత ఓ అనే లెటర్ వచ్చినప్పుడు లేదా హెచ్ అనే లెటర్కి ముందు డబ్ల్యూ అనే లెటర్ వచ్చినప్పుడు ఈ రెండు సందర్భాల్లో మనం హెచ్ని సైలెంట్ లెటర్గా భావిస్తాము, అంటే హెచ్ని ప్రొనౌన్స్ చేయము, హెచ్ని సైలెంట్ లెటర్గా భావించి ప్రొనౌన్స్ చేయము. ఇటువంటి సందర్భంలో మాత్రమే హెచ్ సౌండ్ అనేది మనకి వినిపించదు, ప్రొనౌన్స్ చేసినప్పుడు వినిపించదు. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ లెటర్ ఎల్. ఈ సైలెంట్ లెటర్ ఎల్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఈ ఎల్ అనేది ఎందుకు సైలెంట్ లెటర్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వాక్, WALK, వాక్. ఈ వాక్లో మనం ఎల్ని ప్రొనౌన్స్ చేయట్లేదు. ఇక్కడ మనకి డబ్ల్యూ సౌండ్, ఏ సౌండ్, కే సౌండ్, ఈ మూడు సౌండ్లు మాత్రమే మనకి వినిపిస్తున్నాయి. ఇందులో ఎల్ సౌండ్ వినిపించట్లేదు. మనం వాల్క్ అని చదవట్లేదు కదా, వాక్ అని చదువుతున్నాం. వాక్ అని చదువుతున్నప్పుడు మనకి ఎల్ సౌండ్ అనేది వినిపించట్లేదు. అంటే మనం వినట్లేదు అన్నామంటే అది సైలెంట్ అయిపోయినట్టు. అది సైలెంట్ అయింది అంటే ఎల్ ఈజ్ సైలెంట్ లెటర్. అది సైలెంట్ లెటర్ కాబట్టే కదా మనకు వినిపించింది. సో ఎల్ ఈజ్ సైలెంట్ లెటర్. సేమ్ అలాగే మిగిలిన ఎగ్జాంపుల్స్ చూస్తే వాక్ లాగే సేమ్ అనదర్ ఎగ్జాంపుల్ టాక్. ఈ రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇక్కడ ఎల్కి ముందు ఏ వచ్చింది, సేమ్ ఇందులో కూడా ఎల్కి ముందు ఏ అనే లెటర్ వచ్చింది. ఈ సందర్భంలో మనం ఎల్ని సైలెంట్ లెటర్గా భావిస్తాము. సేమ్ అలాగే
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఆఫ్, HALF, ఆఫ్. ఈ ఆఫ్ అనే వర్డ్లో మనకేమి వినిపిస్తున్నాయి? హెచ్ సౌండ్, ఏ సౌండ్, ఎఫ్ సౌండ్. ఇక్కడ ఎల్ సౌండ్ మనకి వినిపించట్లేదు. ఎల్ సౌండ్ అయితే ఎప్పుడైతే మనం వినిపించట్లేదు అనుకున్నామో అప్పుడు ఎల్ని సైలెంట్ లెటర్గా భావిస్తాము. సేమ్ అలాగే నెక్స్ట్ సామాన్. ఈ సామాన్లో కూడా మనం సేమ్ ప్యాటర్న్ వాడుతున్నాం. అంటే ఇక్కడ రూల్ ఏం కనిపిస్తుంది మనకి? ఈ రూల్ ఏంటంటే ఎప్పుడైతే ఏ అనే లెటర్ తర్వాత ఎల్ అనే లెటర్ వస్తుందో అప్పుడు మనం ఎల్ని సైలెంట్ లెటర్గా భావిస్తాము. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద రూల్. ఎల్కి ముందు ఏ వచ్చినప్పుడు కానీ, ఏకి తర్వాత ఎల్ వచ్చినప్పుడు కానీ ఎల్ అనేది సైలెంట్ లెటర్గా భావించి ఎల్ని ప్రొనౌన్స్ చేయము. అంటే ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ ఏ తర్వాత ఎల్ అనే లెటర్ వచ్చినప్పుడు ప్రొనౌన్స్ చేయకుండా ఉండం. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇక్కడ ఈ రూల్ అనేది వర్తిస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని సందర్భాల్లో ఈ రూల్ వర్తించదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ రూల్ అనేది వర్తిస్తుంది. మెయిన్గా ఈ సైలెంట్ ఎల్ అనేది రావడానికి మెయిన్గా మనం చూస్తే ఎల్ అనే లెటర్ తర్వాత కే అనే లెటర్ వచ్చినప్పుడు కానీ, ఎల్ అనే లెటర్ తర్వాత ఎఫ్ అనే లెటర్ వచ్చినప్పుడు కానీ, ఎల్ అనే లెటర్ తర్వాత ఎం అనే లెటర్, మెయిన్గా ఈ 3 టైప్ ఆఫ్ లెటర్స్ వచ్చినప్పుడు ఎల్కి తర్వాత కే కానీ, ఎఫ్ కానీ, ఎం కానీ వచ్చినప్పుడు ఈ లెటర్ ఎల్ అనేది సైలెంట్ లెటర్గా భావిస్తాము. ఓకే స్టూడెంట్స్, ఇటువంటి సందర్భాల్లో మనం దీన్ని సైలెంట్ లెటర్గా భావించి దీన్ని ప్రొనౌన్స్ చేయము. సో దిస్ ఈజ్ ద రూల్. ఓకే, నెక్స్ట్ సైలెంట్ టీ. ఇక్కడ సైలెంట్ టీ తీసుకుంటే ఇందులో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లిజన్. లిజన్ అనే వర్డ్లో మనం ఇక్కడ ఎల్ సౌండ్, ఐ సౌండ్, ఎస్ సౌండ్ అండ్ ఈఎన్ సౌండ్ మాత్రమే వినగలుగుతున్నాం. ఇక్కడ లిజన్లో టీ సౌండ్ వినట్లేదు. సో హియర్ టీ ఈజ్ సైలెంట్, అంటే టీని సైలెంట్ లెటర్గా భావిస్తాం. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎస్ తర్వాత టీ వచ్చింది. సేమ్ అలాగే నెక్స్ట్ వర్డ్ చూస్తే క్యాసిల్ అనే వర్డ్ చూస్తే CASTLE. ఈ క్యాసిల్ అనే వర్డ్ని మనం చూసినప్పుడు నార్మల్గా అయితే జనరల్ ప్రొనౌన్సియేషన్ క్యాస్టిల్ అని చదువుతాం, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ క్యాసిల్. ఈ క్యాసిల్ అనే వర్డ్లో మనం ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు టీ అనే లెటర్ అనేది ప్రొనౌన్స్ అవ్వట్లేదు, కాబట్టి టీ ఈజ్ సైలెంట్. ఈ క్యాసిల్ అనే వర్డ్లో టీ అనే లెటర్ సైలెంట్ లెటర్. నెక్స్ట్ అలాగే సేమ్ విజిల్ అనే వర్డ్లో కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్. ఈ వర్డ్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటి? ఎప్పుడైతే ఎస్ తర్వాత టీ అనే లెటర్ వస్తుందో, ఎస్ అనే లెటర్ తర్వాత టీ అనే లెటర్ వస్తుందో అప్పుడు మనం టీని సైలెంట్ లెటర్గా భావిస్తాము. ఇలా భావించినప్పుడు టీ అనేది ప్రొనౌన్స్ అవ్వట్లేదు అంటే టీ ఈజ్ ఏ సైలెంట్ లెటర్. ఓకే, దిస్ ఈజ్ ద రూల్. ఎస్ తర్వాత ఎప్పుడైనా టీ వస్తే దాన్ని సైలెంట్ లెటర్గా భావిస్తాము. స్టూడెంట్స్, నెక్స్ట్ సైలెంట్ డబ్ల్యూ. ఈ సైలెంట్ డబ్ల్యూకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సైలెంట్ డబ్ల్యూకి సంబంధించి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, దట్ ఈజ్ రైట్. WRITE, రైట్. ఈ రైట్ అనే వర్డ్ని తీసుకుంటే ఈ రైట్ అనే వర్డ్లో మనం ఆర్ నుంచి ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఇక్కడ డబ్ల్యూని ప్రొనౌన్స్ చేయట్లేదు, ఆర్ నుంచి స్టార్ట్ చేసి రైట్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం. కాబట్టి రైట్లో ఎప్పుడైతే డబ్ల్యూని ప్రొనౌన్స్ చేయట్లేదో, మనం ప్రొనౌన్స్ చేయట్లేదు అన్నామంటే అర్థం ఏంటి? ఏదైనా లెటర్ని ప్రొనౌన్స్ చేయట్లేదు అన్నామంటే అది సైలెంట్ అయింది అని అర్థం. అంటే సైలెంట్ అయింది అంటే మనం దట్ ఈస్ సైలెంట్ లెటర్. సేమ్ అలాగే రాంగ్, WRONG, రాంగ్లో కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్. ఓకే, ఇక్కడ డబ్ల్యూ తర్వాత మనకు ఆర్ అనే లెటర్ వస్తుంది. సేమ్ అలాగే రిస్ట్, WRIST, రిస్ట్. దీంట్లో కూడా డబ్ల్యూ తర్వాత ఆర్ అనే లెటర్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఆన్సర్, ANSWER, ఆన్సర్. ఈ ఆన్సర్లో అన్ని ప్రొనౌన్స్ అవుతున్నాయి, ఓన్లీ డబ్ల్యూ తప్ప మిగిలిన లెటర్స్ అన్ని ప్రొనౌన్స్ అవుతున్నాయి.
అంటే మిగిలిన లెటర్స్ అన్ని ప్రొనౌన్స్ అయ్యి డబ్ల్యూ ఒకటి ప్రొనౌన్స్ అవ్వట్లేదు అంటే మనకు వినిపించట్లేదు అంటే అర్థం డబ్ల్యూ ఈజ్ ఏ సైలెంట్ లెటర్. ఓకే, ఇక్కడ డబ్ల్యూకి సంబంధించి రూల్ ఏంటి? డబ్ల్యూ అనే లెటర్ తర్వాత ఆర్ అనే లెటర్ వచ్చినప్పుడు కానీ లేదా డబ్ల్యూకి ముందు ఎస్ అనే లెటర్ వచ్చినప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో మనం డబ్ల్యూని సైలెంట్ లెటర్గా భావించవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్స్ అనేవి ఈజీ అవుతాయి. అలాగే సైలెంట్ లెటర్స్ ఆర్ ఏ మేజర్ రీజన్ ఫర్ స్పెల్లింగ్ ఎర్రర్స్. సో సైలెంట్ లెటర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ సైలెంట్ లెటర్స్ గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అదేంటంటే సైలెంట్ లెటర్స్ ఆర్ నాట్ యూజ్లెస్. ఇవి సైలెంట్ లెటర్స్ అనేవి యూజ్లెస్ లెటర్స్ కాదు, దే ఆర్ హిస్టరీ. నేను హిస్టరీ అని ఎందుకు అన్నానంటే ఈ సైలెంట్ లెటర్స్ ఫామ్ అవ్వడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే 100 years బ్యాక్, మనం చాలా సంవత్సరాల క్రితం కానీ 100 సంవత్సరాల క్రితం మనం ఇప్పుడు చెప్పుకున్న సైలెంట్ లెటర్స్ అన్నీ కూడా ప్రొనౌన్స్ చేసేవాళ్ళు. లైక్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నైఫ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే KNIFE నైఫ్ని తీసుకుంటే ఇప్పుడు మనం ఎన్ నుంచి స్టార్ట్ చేసి ప్రొనౌన్స్ చేస్తున్నాం, కానీ కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని నైఫ్ కానీ అలా ప్రొనౌన్స్ చేసి చదివేవారు. లేదా నాట్, GNAT నాట్ అనే వర్డ్లో జ్ఞాట్ అని చదివేవారు, అంటే జీని ప్రొనౌన్స్ చేసేవారు, ఇక్కడ కేని ప్రొనౌన్స్ చేసేవారు. అలాగే కొన్ని వర్డ్స్లో మిగిలిన సైలెంట్ వర్డ్స్ని కూడా ప్రొనౌన్స్ చేసేవారు. కానీ ఇక్కడ టైం మారుతున్న కొద్దీ టైంతో పాటు సౌండ్స్ హార్డ్ అయ్యాయి. ఎప్పుడైతే సౌండ్స్ హార్డ్ అయ్యాయి అనుకున్నారో అప్పుడు కొన్ని వర్డ్స్ని పలకడం మానేశారు, అంటే ప్రొనౌన్స్ చేయడం మానేశారు. అలా ప్రొనౌన్స్ చేయడం మానేస్తూ మనకు కాలం మారుతున్న కొద్దీ ప్రొనౌన్సియేషన్ కూడా పూర్తిగా మారిపోయింది. అంటే స్పెల్లింగ్ సేమ్ ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ ఒక్కటే మారింది. అంటే ఫస్ట్ నుంచి ఉన్న స్పెల్లింగ్ మాత్రమే ఉంది కానీ కాలం మారుతున్న కొద్దీ దాన్ని పలికే విధానం, దాని ప్రొనౌన్సియేషన్ అనేది మారింది. సో ఈ విధంగా మనకి సైలెంట్ లెటర్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో నేను మిమ్మల్ని ఒక లెటర్ని గుర్తుంచుకోండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను. అదేంటో గుర్తుందా? ఇక్కడ అదే లెటర్ ఈ. మనం ఇక్కడ మ్యాజిక్ ఆఫ్ ఈ గురించి చూద్దాం. అసలు మనం దీన్ని మ్యాజిక్ ఆఫ్ ఈ అని ఎందుకు అంటున్నామంటే స్టూడెంట్స్ ఈ అనే లెటర్ మ్యాక్సిమం టైమ్స్, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈ అనేది మోస్ట్ కామన్ సైలెంట్ లెటర్. ఎక్కువ సార్లుగా సైలెంట్ లెటర్గా ఉపయోగించే లెటర్ అనేది ఈ. అందుకే దీన్ని మోస్ట్ కామన్ సైలెంట్ లెటర్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఈ అనేది ఏం చేస్తుందో మనం చూద్దాం. ఈ లెటర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ర్యాట్ అనే వర్డ్ని తీసుకుంటే ర్యాట్ అనే వర్డ్ ఉంది. ఈ ర్యాట్ అనే వర్డ్కి ఒక మీనింగ్ ఉంది, ర్యాట్ అంటే ఎలుక. కానీ ఎప్పుడైతే ఈ వర్డ్కి ఈ అనే లెటర్ యాడ్ అవుద్దో అప్పుడు ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, అలాగే ఈ వర్డ్ యొక్క మీనింగ్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్కి ఈ అనే లెటర్ యాడ్ అయినప్పుడు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, అంటే దాని యొక్క ప్రొనౌన్సియేషన్ లాంగ్ అవుతుంది. అంటే దాని ముందున్న ఓవెల్ని లాంగ్గా అంటే దీర్ఘంగా, అంటే తెలుగులో మనం నార్మల్గా చూసుకుంటే ఖా అని పలకడానికి కానీ కా అని పలకడానికి కానీ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ డిఫరెన్సే ఎప్పుడైతే మనకి ఒక లెటర్ తర్వాత ఈ అనే లెటర్ యాడ్ అయినప్పుడు ఆ వర్డ్ని మనం దీర్ఘంగా పలకడానికి అవకాశం ఉంటుంది, అంటే దీర్ఘంగా పలికిస్తుంది. సో ఈ అనే లెటర్ దాని ముందు ఉన్న ఓవెల్ని కానీ దాని ముందున్న వర్డ్ని దానికి ముందున్న లెటర్ని లాంగ్గా పలికిస్తుంది. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి? ఎప్పుడైతే మనం ఈ అనే లెటర్ ఒక వర్డ్ తర్వాత వచ్చినప్పుడు దాని యొక్క మీనింగ్ని కానీ అండ్ ప్రొనౌన్సియేషన్ని కూడా మార్చేస్తుంది. దిస్ ఈజ్ ద మ్యాజిక్. ఇప్పుడు రేట్ లాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. MAD మ్యాడ్ తీసుకుంటే ఈ మ్యాడ్ అనే వర్డ్ని మనం మ్యాడ్ అని చదువుతున్నాం. ఎప్పుడైతే ఈ యాడ్ అయిందో అప్పుడు అక్కడ దానిలో ఉండే
ఓవెల్ని మనం దీర్ఘంగా చదవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది మేడ్ అవుతుంది. మ్యాడ్ కాస్త మేడ్ అయింది. నెక్స్ట్ పిన్ అనే వర్డ్ చూస్తే ఇందులో దీన్ని ఎప్పుడైతే దీనికి చివర ఈ అనే లెటర్ యాడ్ అయిందో అప్పుడు దీన్ని పైన్ అని చదవచ్చు. ఓకే, ఈ విధంగా ఈ అనే లెటర్ మ్యాజిక్ చేస్తుంది. సో స్టూడెంట్స్, దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఈ. దీన్ని మీరు గుర్తుంచుకోండి. సో హియర్ సైలెంట్ ఈ ఈజ్ సైలెంట్ బట్ ఇట్స్ ఎఫెక్ట్ ఈజ్ లౌడ్. అంటే సైలెంట్ ఈ ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది, కానీ అది చూపించే ఎఫెక్ట్, దాని యొక్క ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ మ్యాజిక్ ఆఫ్ ఈ. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం మ్యాజిక్ ఆఫ్ ఈ గురించి చూసాం. కానీ నెక్స్ట్ ఇంకో ఎగ్జైట్ చేసే లెటర్ గురించి ఒకటి చూద్దాం. ఇప్పటి వరకు సైలెంట్ అయ్యే లెటర్స్ అన్నిటి గురించి చూసాం, కానీ ఎప్పటికీ సైలెంట్ అవ్వని ఒక లెటర్ ఉంది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. అదే నెవర్ సైలెంట్ లెటర్, దట్ ఈస్ వి. ఈ వి అనే లెటర్ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎప్పటికీ కూడా సైలెంట్ అవ్వని లెటర్. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ద వి లెటర్ ఈస్ నెవర్ సైలెంట్ లెటర్. ఓకే, వి ప్రొనౌన్స్డ్ వి సౌండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్. అంటే వి అనే లెటర్ ఉన్న ప్రతి ఒక్క వర్డ్లో కూడా మనం వీని ప్రొనౌన్స్ చేస్తాము. వీని ప్రొనౌన్స్ చేయని సందర్భం మ్యాక్సిమం లేదు. కాబట్టి ఈ వి ఈజ్ నెవర్ సైలెంట్ లెటర్. అంటే ఇన్ ఇంగ్లీష్ వి ఈజ్ నెవర్ సైలెంట్ లెటర్. సైలెంట్ లెటర్స్ ఆర్ నాట్ యూజ్లెస్, దే ఆర్ హిస్టరీ. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు సైలెంట్ లెటర్స్ అండ్ మ్యాజిక్ ఆఫ్ ఈ, నెవర్ సైలెంట్ లెటర్ గురించి చూసాం. ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్స్, అంటే మన ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ గురించి చూద్దాం. అదే కామన్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్. ఓకే స్టూడెంట్స్, ఈ కామన్ ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్లో ఏంటంటే కొంతమంది వీటిని కొన్ని వర్డ్స్ని ఏ విధంగా చదువుతారంటే ఇంగ్లీష్ అనే వర్డ్ని ఇంగ్లీష్ అని చదవకుండా ఇంగ్లీష్ అని చదువుతారు. స్కూల్ని ఈ స్కూల్ అని చదవడం, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ అని చదవడం, వెరీని బెరీ అని చదవడం, కరెక్ట్ని ఇంకరెక్ట్ అని చదవడం, ఇలా కొన్ని ప్రొనౌన్సియేషన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అంటే ఒక్కొక్క యాస, అంటే వాళ్ళు మాట్లాడే భాషని బట్టి లేదా వారు ఉండే ప్రాంతాన్ని బట్టి వారి యొక్క మాట తీరుని బట్టి కూడా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్స్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అండ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మనం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేస్తామో అప్పుడు మన ఇంగ్లీష్ మాట్లాడే విధానం కానీ, ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ కానీ, మన యొక్క కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. ఓకే, ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ వర్డ్ స్ట్రెస్ అండ్ హెటెరోనిమ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అది వర్డ్ స్ట్రెస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి వర్డ్ స్ట్రెస్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే వర్డ్ స్ట్రెస్ మీన్స్ ప్రొనౌన్సింగ్ వన్ సిలబుల్ మోర్ స్ట్రాంగ్లీ ఇన్ ఎ వర్డ్. అంటే ఒక సిలబుల్ని మాత్రమే మనం స్ట్రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తాము, దాన్ని వర్డ్ స్ట్రెస్ అంటాము. ఏదైనా వర్డ్లో ఒక సిలబుల్ని ఒత్తి పలకడం, అంటే ప్రెజర్ చేసి పలకడం లేదా స్ట్రెస్ చేసి పలకడం చేస్తే అప్పుడు దాన్ని వర్డ్ స్ట్రెస్ అంటాం. ఓకే, ఇలా వర్డ్ స్ట్రెస్ చేసి పలకడం వల్ల మనకు కొన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయి. అంటే అందులో మనం సేమ్ వర్డ్ ఉండి మనం స్ట్రెస్ చేసి పలికే విధానం మారినప్పుడు మనకు హెటెరోనిమ్ అనే ఎగ్జాంపుల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మన హెటెరోనిమ్ అంటే ఏదైనా ఒక వర్డ్లో, ఎగ్జాంపుల్ ప్రజెంట్ అనే వర్డ్లో సేమ్ స్పెల్లింగ్, ప్రజెంట్ అనే 2 వర్డ్స్ తీసుకుంటే అందులో 2 సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి, కానీ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. అంటే సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికే విధానం. అంటే ఇప్పుడు ప్రజెంట్లో ప్రీ అనేది ఫస్ట్ సిలబుల్ అయితే సెంట్ అనేది సెకండ్ సిలబుల్. ఈ ప్రీ అనే సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు మనకు ఒక రకమైన మీనింగ్ వస్తుంది. అలాగే సెంట్ అనే వర్డ్ని మనం స్ట్రెస్ చేసి పలికినప్పుడు మనకి ఇంకో రకమైన మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ స్పెల్లింగ్ అనేది సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకే, హెటెరోనిమ్ అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే వర్డ్ని స్ట్రెస్ చేసి పలికే విధానం మారిపోతుంది. దిస్ ఈజ్ ద హెటెరోనిమ్. ఈ హెటెరోనిమ్లో ఎగ్జాంపుల్ చూస్తే ప్రెజెంట్ అనేది నౌన్గా ఉన్నప్పుడు
మనం ఇక్కడ ప్రెజెంట్ అనే వర్డ్ని నౌన్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ ప్రీ అనే ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతాం. అప్పుడు దానికి మీనింగ్ వచ్చేసి గిఫ్ట్ ఆర్ కరెంట్ టైం అనే మీనింగ్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఈ ప్రెజెంట్ అనే వర్డ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక సెంటెన్స్ని చూద్దాం. అదేంటంటే ఐ రిసీవ్డ్ ఏ ప్రెజెంట్. ఐ రిసీవ్డ్ ఏ ప్రెజెంట్. ఇక్కడ ఐ రిసీవ్డ్ ఏ ప్రెజెంట్ అనే సెంటెన్స్లో మనం చూస్తే దీనికి అర్థం ఏంటి? దీన్ని ఐ గాట్ ఏ గిఫ్ట్ అని కూడా రాసుకోవచ్చు కదా. ఐ గాట్ ఏ గిఫ్ట్ అంటే ఇక్కడ మనకి ప్రెజెంట్ అనే వర్డ్కి మీనింగ్ ఏమొస్తుంది? గిఫ్ట్ అంటే బహుమానం. బహుమానం అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ప్రీ ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం కాబట్టి దాని మీనింగ్ బహుమానంగా మారింది. లేదా ఇంకో ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఏమనుకున్నాం, మనం ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు మనకి అది నౌన్గా ఉంటుంది. ఆ నౌన్గా ఉన్నప్పుడు దాని మీనింగ్ గిఫ్ట్ కానీ కరెంట్ టైం కానీ అవుతుంది అనుకున్నాం. మనం ఇప్పుడు గిఫ్ట్ గురించి చూసాం, కానీ కరెంట్ టైం గురించి చూడలేదు. అంటే ఇప్పుడు కరెంట్ టైంకి సంబంధించి ఇంకో సెంటెన్స్ చూద్దాం. అది ఏంటంటే వి లివ్ ఇన్ ది ప్రజెంట్ టైం. దిస్ ఈజ్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో మనకు వచ్చే మీనింగ్ ఏంటి? మనం ఇక్కడ ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు మనకి ఇక్కడ ఏం మీనింగ్ వస్తుంది? ఐదర్ గిఫ్ట్ ఆర్ కరెంట్ టైం. అంటే మనం తీసుకున్న సెంటెన్స్ని బట్టి, మనం ప్రొనౌన్స్ చేసే స్ట్రెస్ని బట్టి మనకి ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. వి లివ్ ఇన్ ది ప్రెజెంట్ టైం అంటే మనం వర్తమాన కాలంలో జీవిస్తున్నాము. ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ టైంలో జీవిస్తున్నాము అనే అర్థం వస్తుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ అనే వర్డ్ని మనం ఫస్ట్ సిలబుల్లో స్ట్రెస్ చేసి పలికినప్పుడు అది నౌన్గా ఉంటుంది. అదే ప్రజెంట్ అనే వర్డ్ వెర్బ్గా ఉన్నప్పుడు మనం దానిలో సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతాం. అంటే ప్రెజెంట్ అనే వర్డ్లో మనం సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది. ఇందాక గిఫ్ట్ ఆర్ ప్రజెంట్ టైం వచ్చింది, ఇక్కడ టు గివ్ ఆర్ ఇంట్రడ్యూస్, ఇవ్వడం లేదా నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మనం దీనికి సంబంధించి ఒక సెంటెన్స్ చూద్దాం. అదేంటంటే ఐ విల్ ప్రజెంట్ మై ప్రాజెక్ట్. ఈ సెంటెన్స్ చూసుకుంటే ఇందులో మనకు వచ్చే మీనింగ్ ఏంటి? ఐ విల్ ప్రజెంట్ మై ప్రాజెక్ట్ అంటే టు గివ్. ఇక్కడ ప్రజెంట్ మీనింగ్ ఏంటి? టు గివ్ అంటే మనం ఇస్తున్నాం. నేను నా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తాను, నా ప్రాజెక్ట్ని సమర్పిస్తాను అంటే ఇస్తున్నాం. ఇక్కడ మీనింగ్ ఇస్తున్నాం అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఇంకో సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూస్తే షీ ప్రజెంటెడ్ ది రిపోర్ట్ అనే దీంట్లో చూసుకుంటే ఆమె నివేదికను అందించింది. ఓకే, మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి? వర్డ్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు మనకు హెట్రోనిమ్స్ ఫామ్ అవుతాయి. ఆ హెట్రోనిమ్స్ ఫామ్ అయ్యాయి అంటే అందులో సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అంటే స్ట్రెస్ చేసి పలికే విధానం మారిపోతుంది. దిస్ ఈజ్ ద హెటెరోనిమ్స్. ఓకే స్టూడెంట్స్, మీకు ఇప్పటి వరకు కూడా హెటెరోనిమ్ గురించి చెప్పాను. అంటే వాట్ ఈస్ హెటెరోనిమ్? హెటెరోనిమ్ అంటే ఏంటి? హెటెరోనిమ్ ఈజ్ ఎ వర్డ్ దట్ హ్యాస్ సేమ్ స్పెల్లింగ్, హ్యాస్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, హ్యాస్ డిఫరెంట్ మీనింగ్. అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, కానీ దాని మీనింగ్ మారిపోతుంది. ఇంతవరకు చెప్పిన ఎగ్జాంపుల్సే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం మనం. ఇక్కడ రికార్డ్ అనే వర్డ్ తీసుకున్నాం అనుకోండి. ఈ రికార్డ్ అనే వర్డ్లో మనం ఎప్పుడైతే ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికామో అప్పుడు అది నౌన్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికామో అప్పుడు ఇది వెర్బ్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ రికార్డ్ తీసుకుంటే నౌన్గా ఉంటుంది, దీన్ని రికార్డ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రికార్డ్ అనేది నమోదు చేయడం. ఇక్కడ మనం కార్డ్ సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. రికార్డ్ అనేదే కాకుండా నెక్స్ట్ ఎగ్జాంపుల్ కండక్ట్. ఈ కండక్ట్లో కూడా మనం ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు అది నౌన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు అది వెర్బ్గా యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ హెటెరోనిమ్స్.
నెక్స్ట్ మనం ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎంసీక్యూస్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఎంసీక్యూస్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ విచ్ సెంటెన్స్ యూజెస్ ప్రజెంట్ కరెక్ట్లీ. మనకి ఇచ్చిన వాటిలో ప్రజెంట్ అనే వర్డ్ని కరెక్ట్గా యూజ్ చేసిన సెంటెన్స్ ఏంటి? ఏ, దిస్ ఈజ్ ఏ ప్రజెంట్. బి, ఐ విల్ ప్రజెంట్ మై ఐడియాస్. నెక్స్ట్, ద ప్రజెంట్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హీ బాట్ ఏ ప్రజెంట్. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం స్ట్రెస్ చేసి పలుకుతున్నాం? సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. సెకండ్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలికినప్పుడు అది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? వెర్బ్గా యాక్ట్ చేస్తుంది. వెర్బ్గా యాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి మీనింగ్ వస్తుంది? వెర్బ్గా యాక్ట్ చేసినప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు వెర్బ్గా యాక్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అని చెప్పుకున్నాం? టు గివ్ ఆర్ ఇంట్రడ్యూస్. టు గివ్ ఆర్ ఇంట్రడ్యూస్ అంటే ఇక్కడ ప్రజెంట్ అనే వర్డ్ వెర్బ్గా యాక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే మీనింగ్ ఏంటి? టు గివ్ ఆర్ ఇంట్రడ్యూస్. ఈ రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఈ వీడియోని చూస్తుంటే పాజ్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకే స్టూడెంట్స్, మనకి ఇప్పుడు ఇచ్చిన వర్డ్స్ సెంటెన్స్ మీనింగ్ చూద్దాం. దిస్ ఈజ్ ఏ ప్రజెంట్, ఇది ఒక బహుమానం. ఫస్ట్ దాని మీనింగ్ ఇది ఒక బహుమానం. సెకండ్, ఐ విల్ ప్రజెంట్ మై ఐడియాస్, నా ఐడియాస్ని సమర్పిస్తాను, అందిస్తాను. అంటే ఇక్కడ మనకు టు గివ్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, ద ప్రజెంట్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇక్కడ ప్రజెంట్ టైం అనేది వస్తుంది. ప్రజెంట్ టైం అని వచ్చినప్పుడు మనం ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతాం. నెక్స్ట్, హీ బాట్ ఏ ప్రజెంట్, బహుమానం. ఇక్కడ ఇందులో బహుమానం అనే మీనింగ్ వస్తుంది. సో స్టూడెంట్స్, ఆన్సర్ ఈస్ బి. బి ఈజ్ ద ఆన్సర్. ఐ విల్ ప్రజెంట్ మై ఐడియాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వర్డ్ పేర్ ఈజ్ హెటరోనిమ్. ఇచ్చిన వాటిలో హెటరోనిమ్ ఏంటో గుర్తించండి. దీన్ని పాజ్ చేసి ఒకసారి మీరు ఆన్సర్ చూడండి. ఓకే స్టూడెంట్స్, మనం ఇంతవరకు చెప్పుకున్న క్లాస్లో హెటరోనిమ్ అంటే మీనింగ్ ఏంటి? హెటరోనిమ్ అంటే మనకు సేమ్ స్పెల్లింగ్ ఉండాలి అండ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. మనకు సేమ్ స్పెల్లింగ్ ఉండాలి, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, అలాగే మీనింగ్ కూడా మారిపోతుంది. ఓకే, వీటన్నిటిని ఫాలో అయితే దాన్ని హెటరోనిమ్ అంటాం. ఇప్పుడు ఇచ్చిన వాటిలో ఏ వర్డ్ పేరు అయితే ఈ రూల్స్ని ఫాలో అవుతుందో దాన్ని మనం హెటరోనిమ్ అంటాం. చూడండి స్టూడెంట్స్, ఇచ్చిన వాటిలో ఏది ఈ రూల్ని ఫాలో అవుతుంది? మనం చూస్తే ఆప్షన్ ఏలో సి, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది కానీ సేమ్ స్పెల్లింగ్ లేదు. సో ఇట్ ఈజ్ రాంగ్. అండ్ రైట్, ఇందులో కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది కానీ సేమ్ స్పెల్లింగ్ లేదు. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, రికార్డ్, ఇందులో సేమ్ స్పెల్లింగ్ అండ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ రెండు ఉన్నాయి. సో దిస్ పేర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, బిగ్, లార్జ్, ఇందులో డిఫరెంట్ స్పెల్లింగ్స్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్, డిఫరెంట్ మీనింగ్. సో దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ద ఆన్సర్ ఈజ్ రికార్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ విచ్ వర్డ్ డస్ లెటర్ సి హ్యావ్ ఎస్ సౌండ్. ఇచ్చిన వర్డ్స్లో సి అనే లెటర్ ఎస్ సౌండ్ ఏ వర్డ్లో చేస్తుంది? చూడండి, ప్రొనౌన్షియేట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో కూడా వర్డ్స్ ఉన్నాయి. ప్రొనౌన్షియేట్ చేసి చూస్తే మీకు ఎస్ సౌండ్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ క్లాస్. దిస్ ఈజ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎస్ సౌండ్. అండ్ నెక్స్ట్, కట్, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, సినిమా, ఇక్కడ ఎస్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ కోల్డ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ద ఆన్సర్ ఈజ్ సినిమా. ఓకే, నెక్స్ట్, విచ్ వర్డ్ కంటైన్స్ ఏ సైలెంట్ లెటర్. ఇచ్చిన వాటిలో సైలెంట్ లెటర్ కలిగి ఉన్న వర్డ్ ఏది? ఓకే, ప్రొనౌన్షియేట్ చేసి చూడండి, అలాగే స్పెల్లింగ్ని చూడండి. ఏ వర్డ్ అయితే ప్రొనౌన్షియేట్ అవ్వట్లేదో, ఏ వర్డ్లో అయితే ప్రొనౌన్షియేట్ అవ్వని లెటర్ ఉంటుందో దట్ ఈస్ సైలెంట్ లెటర్. ఇచ్చిన దాంట్లో ఏ వర్డ్ అయితే సైలెంట్ లెటర్ని కలిగి ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ క్యాట్. రాంగ్. క్యాట్లో అన్ని లెటర్స్ కూడా ప్రొనౌన్స్ అవుతున్నాయి. నెక్స్ట్, పెన్, ఇది కూడా రాంగ్, ఇందులో కూడా అన్ని ప్రొనౌన్స్ అవుతున్నాయి. నైఫ్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇందులో కే అనేది సైలెంట్ లెటర్. సో ద వర్డ్ నైఫ్ కంటైన్స్ ఎ సైలెంట్ లెటర్. అండ్ ఆల్సో సిట్, ఇక్కడ కూడా అన్ని ప్రొనౌన్స్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, వై ఆర్ హెటరోనిమ్స్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్స్. హెటరోనిమ్స్ ఎగ్జామ్స్లో ఎందుకు ఇంపార్టెంట్? హెటరోనిమ్స్ అనేవి ఎగ్జామ్లో ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం.
ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్, హెట్రోనిమ్స్ వల్ల మనకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుందా? కాదు. సో దిస్ ఈజ్ రాంగ్. అండ్ ఇంప్రూవ్ స్పీడ్, హెట్రోనిమ్స్ వల్ల మన ఇంగ్లీష్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? లేదు. ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్. టెస్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్, హెట్రోనిమ్స్ ఏం చేస్తాయి? ప్రొనౌన్సియేషన్ని టెస్ట్ చేస్తాయి, అలాగే మీనింగ్ని కూడా టెస్ట్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ఇంక్రీజ్ వ్యాకబులరీ. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మన కరెక్ట్ ఆన్సర్ ఈస్ టెస్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్. ఇక్కడ వర్డ్ స్ట్రెస్ కాన్సెప్చువల్ గురించి చూద్దాం. 6th ఎగ్జాంపుల్ ఈజ్ విచ్ సెంటెన్స్ కరెక్ట్లీ యూజెస్ ప్రెజెంట్ యాజ్ ఎ నౌన్. ఇంతకు ముందు ఒక క్వశ్చన్లో ప్రజెంట్ అనే వర్డ్ని వెర్బ్గా ఉన్నప్పుడు ఏ విధంగా యూజ్ చేసామో చూసాం. ఇప్పుడు ప్రజెంట్ అనే వర్డ్ నౌన్గా ఉన్నప్పుడు ఏ సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతుందో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సెంటెన్స్ అయితే ప్రజెంట్ని నౌన్గా కరెక్ట్గా యూజ్ చేస్తుంది? ఏది యూజ్ చేస్తుంది స్టూడెంట్స్? వీడియోని పాజ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఇస్ ఐ విల్ ప్రజెంట్ మై రిపోర్ట్ టుమారో. ఐ విల్ ప్రజెంట్ మై రిపోర్ట్ టుమారో. నా రిపోర్ట్ని నేను రేపు సమర్పిస్తాను లేదా ఇస్తాను. ఇక్కడ నౌన్గా ఉన్నది అంటే మనం ఫస్ట్ సిలబుల్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. అంటే అక్కడ మనకు ఏమేమి మీనింగ్స్ వస్తాయి? ఏ గిఫ్ట్ ఆర్ ప్రజెంట్ టైం, ఈ రెండు రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ ఏలో చూసుకుంటే ఈ రెండింటిని కూడా ఫాలో అవ్వట్లేదు. సో నెక్స్ట్, షీ ప్రజెంటెడ్ ద ఫైల్ టు ద ఆఫీసర్. ఇది కూడా ఈ రెండు రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. దిస్ వాచ్ ఈజ్ ఏ బర్త్డే ప్రజెంట్. ఇక్కడ మనకి ఈ బర్త్డే ప్రజెంట్ అంటే పుట్టినరోజు బహుమానం. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఏ గిఫ్ట్ అనే రూల్ని ఫాలో అవుతుంది. మీనింగ్ అనేది ఏ గిఫ్ట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే హీ విల్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మీటింగ్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హెటరోనిమ్ ఐడెంటిఫికేషన్. ఇందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఏ హెటరోనిమ్ పేర్? ఇచ్చిన ఆప్షన్స్లో ఏది హెటరోనిమ్ పేర్ అనేది కనుక్కుందాం. ఇక్కడ హెటరోనిమ్ పేర్ అంటే మనకి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవేంటి? సేమ్ స్పెల్లింగ్, ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ స్పెల్లింగ్, డిఫరెంట్ మీనింగ్ అండ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. ఈ రూల్స్ని ఫాలో అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ ఆప్షన్ చూస్తే రీడ్, ఇందులో సేమ్ స్పెల్లింగ్ ఉంది, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంది, డిఫరెంట్ మీనింగ్ కూడా ఉంది. ఓకే, మనకు తెలిసి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే మనం మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం. రైట్, డిఫరెంట్ స్పెల్లింగ్, ఇట్ ఈజ్ రాంగ్. ఇందులో కూడా సి, ఇందులో కూడా డిఫరెంట్ స్పెల్లింగ్, ఇట్ ఈజ్ ఆల్సో రాంగ్. బై, ఇందులో డిఫరెంట్ స్పెల్లింగ్, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఈజ్ రీడ్. ఇప్పుడు రీడ్ అనే వర్డ్ ప్రజెంట్ టెన్స్లో ఒకలాగా ప్రొనౌన్స్ చేస్తాం, అంటే ఒక సౌండ్ ఉంటుంది. అలాగే రీడ్ అనే వర్డ్ పాస్ట్ టెన్స్లో ఇంకొక సౌండ్ ఉంటుంది. సో స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. స్పెల్లింగ్ సేమ్ ఉండి ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటే దాన్ని హెటెరోనిమ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ వర్డ్ డస్ ద లెటర్ జీ హ్యావ్ జే సౌండ్? ఇచ్చిన ఆప్షన్స్లో జీ అనే లెటర్ జే సౌండ్ని కలిగి ఉన్న వర్డ్ ఏది? ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. పాజ్ చేసి ఆన్సర్ చేయండి. లెటర్స్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ గార్డెన్. ఇక్కడ గార్డెన్లో జే సౌండ్ వస్తుందా? లేదు. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ గివ్లో కూడా జీ సౌండ్ వస్తుంది, నాట్ జే సౌండ్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ జైంట్, ఇక్కడ మనకి జే సౌండ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే గోలో కూడా జీ సౌండ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఈజ్ జైంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆప్షన్ కంటైన్స్ ఏ వర్డ్ వేర్ హెచ్ ఈజ్ సైలెంట్? ఇచ్చిన ఆప్షన్స్లో హెచ్ అనేది సైలెంట్గా ఉన్న వర్డ్ ఏది? వర్డ్ సైలెంట్గా ఉంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ హ్యాట్, ఇందులో మనం హెచ్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ హౌస్, ఇందులో కూడా మనం హెచ్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఆనెస్ట్, ఇందులో హెచ్ని మనం ప్రొనౌన్స్ చేయట్లేదు. సో ఆన్సర్ ఈజ్ ఆనెస్ట్. హెల్ప్లో కూడా మనం ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఈజ్ ఆనెస్ట్. ఈ ఆనెస్ట్లో మనం
హెచ్ని ప్రొనౌన్స్ చేయము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వర్డ్ ఫాలోస్ ది రూల్ సి బిఫోర్ ఈఐవై? ఈకి ముందు ఈ కానీ ఐ కానీ వై కానీ ఈ మూడిటికి ముందు సి అనే లెటర్ వచ్చినప్పుడు ఎస్ అనే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం రూల్ తెలుసుకున్నాం. ఆ రూల్ని ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వర్డ్ అయితే ఫాలో అవుతుంది, ఏ వర్డ్ ఫాలో అవుతుంది అనేది క్వశ్చన్. మనం ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వన్ ఈస్ క్యాట్. క్యాట్లో ఈ క్యాట్ అనే వర్డ్ చూసుకుంటే మనకు సి అనేది ఏ తర్వాత వచ్చింది. సో ఇక్కడ కే సౌండ్ ప్రొడ్యూస్ అయింది. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ కోల్డ్. కోల్డ్లో కూడా సి అనేది ఓ తర్వాత వచ్చింది. సో ఇక్కడ కే సౌండ్ ప్రొడ్యూస్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ సినిమా. ఈ సినిమాలో ఎస్ సౌండ్ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, రూల్ ఏంటి, ఈఐవైని ముందు సి రావాలి. ఇక్కడ ఐకి ముందు సి వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కప్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ కూడా కే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఎంసీక్యూస్ చూసుకున్నాం. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ టిప్స్ అనేవి కొన్ని చూద్దాం. ఇంగ్లీష్లో మనం డైలీ వర్డ్స్ని లౌడ్గా చదువుకుంటూ ఉంటే మనకు వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అది ప్రాక్టీస్ అవుతుంది. అలాగే వర్డ్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు సైలెంట్ లెటర్స్ని అబ్జర్వ్ చేయండి. అలాగే ప్రాక్టీస్ స్ట్రెస్ ఇన్ హెటరానిమ్స్లో స్ట్రెస్ని ప్రాక్టీస్ చేస్తాం. అది వెర్బా నౌనా అనేది మనకు తెలుస్తుంది. దానివల్ల అక్కడ ఉన్న వర్డ్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది. అలాగే యూజ్ డిక్షనరీ ఫర్ ప్రొనౌన్సియేషన్. ఈ డిక్షనరీ చూసి ప్రొనౌన్సియేషన్ని కూడా ఎలా ఉంటుంది అనేది చూసి తెలుసుకోండి, ప్రాక్టీస్ చేయండి. డైలీ 10 to 15 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు. సో ఇవి నేను ఇచ్చే టిప్స్ స్టూడెంట్స్. మీ ఇంగ్లీష్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. టోటల్గా మనం ఇంతవరకు నేర్చుకున్న దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మనం ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్ అండ్ సౌండ్ గురించి క్లారిటీగా నేర్చుకుంటే ఇందులో మనకి ఎగ్జామ్ అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్ అక్యురసీ ఇంప్రూవ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా నెగిటివ్ మార్కింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే అందులో తప్పులు చేయడం అనేది తగ్గిపోతాయి. అలాగే బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఫౌండేషన్స్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. బేసిక్స్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, సౌండ్, స్ట్రెస్ ప్లస్ మీనింగ్ ఈ 3 క్లియర్ అయితే మనకు సెలెక్షన్ ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది స్పీడ్ కాదు. ఇంగ్లీష్ ఈజ్ నాట్ అబౌట్ స్పీడ్, ఇంగ్లీష్ ఈజ్ అబౌట్ క్లారిటీ. ఇంగ్లీష్ అనేది స్పీడ్ కాదు, ఇంగ్లీష్ అనేది క్లారిటీ. మనం క్లారిటీగా నేర్చుకోవాలి. స్పీడ్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ క్లారిటీగా నేర్చుకోవడం ఇంపార్టెంట్. అండ్ క్లియర్ సౌండ్స్ ప్లస్ కరెక్ట్ స్ట్రెస్ లీడ్ టు కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. ప్రొనౌన్స్ చేసే వర్డ్స్ యొక్క సౌండ్స్ క్లియర్గా ప్రొనౌన్స్ చేస్తే, అలాగే వర్డ్స్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలో అక్కడ కరెక్ట్గా స్ట్రెస్ చేస్తే మన ఇంగ్లీష్ అనేది కాన్ఫిడెంట్గా వస్తుంది. సో స్టూడెంట్స్, నేను చెప్పినట్టుగా డైలీ 10 to 15 minutes ఇంగ్లీష్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్స్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.